జై లక్ష్మీ నరసింహస్వామి. పెంచలకోన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయం. కృతయుగంలో అవతరించిన విష్ణుమూర్తి 4వ అవతారమే నరసింహస్వామి అవతారం. ఈ అవతారంలో ఈ శ్రీ స్వామివారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణలను చేసి ముక్తజీవులను తరింపజేయటానికి భూమిపై నవనారసింహులుగా అవతరించిన పవిత్ర క్షేత్రం పెంచలకోన. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి. ఆ చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనేటిని పెంచలకోనగా మారింది అంటారు. అంటే మార్పులు చెందుతూ ఉంటాయి పేర్లు. అట్లా ఈ స్వామి చెంచు వనిత అయిన లక్ష్మీదేవిని పెనవేసుకుని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుక్షేత్రం అని పేరు కూడా వచ్చినట్లుగా చెబుతారు. ఆ పేరు రూపాంతరం చెంది పెంచలకోనగా మారిపోయిందని ఒక భావన. పెనుక్షేత్రం వల్ల పెంచలకోనగా మారిందట. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. వెంకటాచల క్షేత్రం నుంచి పాము ఆకారంలో ఈ కొండలు శ్రీశైలం వరకు విస్తరించున్నాయి. తల భాగంలో వెంకటేశ్వర స్వామి, నడుము భాగంలో నరసింహస్వామి, తోక భాగంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి కొలువుదీరి ఉండటం ఈ శేషాచలగిరుల విశిష్టత. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని తెలియజేస్తున్నారు, తెలుసుకుందాం. హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి శ్రీహరి నారసింహుడిగా మారాడు. రాక్షస వధ జరిగింది. స్వామి అప్పటికే ఉగ్ర నరసింహుడు అయ్యాడు. ఆయన మహోగ్ర రూపంతో వెళుతుంటే దేవతలు ప్రజలు భయభ్రాంతులయ్యారు. అలా శేషాచలం కొండల్లో సంచరిస్తుంటే ఆయనకి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింపజేసింది. స్వామి ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. స్వామివారిని పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం చెప్తారు. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు. పెనుశిల నరసింహుణ్ణి సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించే స్వామిగా భావిస్తారు భక్తులు. పిల్లలు పుట్టని వాళ్ళు స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ముడుపులు గడితే సంతానం కలుగుతుందని విశ్వాసం. పిల్లలు పుట్టాక అందుకు కృతజ్ఞతగా వాళ్లకు పెంచలయ్య పెంచలమ్మ అని పేరు పెడతారు. ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నా ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తమకు సంతాన భాగ్యాన్ని కల్పించిన నరసింహుని సన్నిధిలోనే తమ పిల్లలకు వివాహం జరిపిస్తామని కూడా మొక్కుకుంటారు. భక్తులు ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో గరుడ సేవ నాడు స్వామి దర్శనానికి లక్షల మంది భక్తులు తరలి వస్తారు. నిత్యం శ్రీవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. పెంచలకోన క్షేత్రంలోని కొండలపై నుంచి జాలువారే జలపాతం అటు పర్యాటకులకు ఇటు భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాల నుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండికాసులవాడు అని కూడా పిలుస్తారు. భారతదేశానికి ఈ పేరు రావటానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆయన ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లుగా కథనం చెప్తోంది, చరిత్ర కథనం. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళాడు.
స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించాడు. నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని స్వామి అతనిని ఆదేశిస్తే కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూడటంతో స్వామి శిలగా మారినట్లుగా ఈ ప్రాంతవాసులు చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. స్వామివారికి ఛత్రవట నరసింహస్వామి అని, వెండి గొడుగుల వాడని కూడా పేర్లున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు వెనుక సుమారు నెల రోజులు పెంచలకోన సమీపంలోని భైరవ కోనలో స్వామి స్నానాది అనుష్ఠానాలు చేసుకుంటారని, ఆ సమయంలో సప్తఋషులు స్వామివారికి దివ్య ఛత్రం పడతారని భక్తుల నమ్మకం. అందుకే ఆయనకి ఛత్రవటి నరసింహస్వామి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. ఈ గొడుగులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. భక్తుల సౌకర్యార్థం 120 వసతి స్నానపు గదులు ఏర్పాటు చేసింది. 2001 నుంచి నిత్యాన్నదానం చేస్తున్నారు. పెంచలకోన నెల్లూరుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పెంచలకోన యొక్క విశేషం. నరసింహస్వామి చక్కగా అక్కడ వెలిశారు. ఎట్లా వెలిశారు, ఎందుకు వెలిశారు అని ఆ చరిత్ర స్థల పురాణం ద్వారా మనం వివరాలు తెలుసుకున్నాం. స్వామి లక్ష్మీ సమేత నరసింహస్వామి, నవనారసింహల్లో ఈయన ఒక స్వామి అని చెప్తారని, విష్ణుమూర్తి 4వ అవతారం నరసింహావతారం ఇక్కడ చక్కగా అందరినీ తరింపజేయటానికి అవతరించిందని చెప్పారు. ఇది పవిత్రమైన క్షేత్రం పెంచలకోన. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.